What's up guys, this is your friend Dheeraj Gautam and thank you very much to all the people who are subscribing me. ఈ రోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే చాలా మంది నన్ను చాలా విధాలుగా అడుగుతున్న డౌట్ అదేంటంటే హైట్ ఎలా పెరగాలి అండ్ మీరు చేసే మిస్టేక్స్ ఏంటి అనే దానిపైన ఈ రోజు మనం ఫస్ట్ నేను హైట్ గ్రోత్ అంటున్నాను. ఇందులో మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సినవి 4 పాయింట్స్. ఫస్ట్ 70% డిపెండ్ అయి ఉండేది హైట్కి మన జెనెటిక్స్, మన పేరెంట్స్ అండ్ వాళ్ళ తాతలు వాళ్ళు. సెకండ్ వచ్చేసి మన ఏజ్, ఓకేనా. థర్డ్ వచ్చేసి మనం అన్వాంటెడ్ ఏజ్లో సర్టెన్ ఏజ్ ఏ ఏజ్లో ఏం చేయాలో తెలియక చేసే ఎక్సర్సైజెస్ అండ్ వర్కౌట్స్. అండ్ ఫోర్త్ వన్ అండ్ ఫైనల్ వన్ ఈస్ నథింగ్ బట్ ఫుడ్. మనం ఫుడ్లో ఏమేమి లోపాలు చేస్తామో, ఏమేమి తక్కువ తీసుకుంటామో చెప్పేదే ఈరోజు. హైట్ గ్రోత్ మనం ఎలాగా, దాని గురించి ఎలా పెరగాలి అండ్ ఏమేమి తప్పులు చేస్తామో తెలుసుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ పాయింట్, మనం మెయిన్గా ఫస్ట్ పాయింట్ వచ్చేసి డిస్కస్ చేయాల్సింది జెనెటిక్స్ గైస్. ఎందుకంటే మెయిన్గా హైట్ డిపెండ్ అయి ఉండేది మన పేరెంట్స్ నుంచి, ఓకేనా. మన తాతలు, మన బాబాయిలు వాళ్ళు, మన ఫాదర్ సైడే కావచ్చు, మన మదర్ సైడే కావచ్చు, వాళ్ళు బేసిక్గా మంచి హైట్ అయితే కనుక, లేదా వాళ్ళు మంచి బాడీ స్ట్రక్చర్ ఉంటే కనుక వాళ్ళ హార్మోన్స్, వాళ్ళ బాడీ స్ట్రక్చర్ బట్టి మనకి, ఓకేనా, మన ఫాదర్ నుంచి కానీ మన మదర్ నుంచి కానీ హార్మోన్స్ వచ్చి మనం మంచి హైట్ అయ్యే అవకాశాలు 70% ఉంటాయి గైస్, ఓకేనా. అండ్ మెయిన్గా మనం ఈ గ్రోత్ దాంట్లో ఒకవేళ మంచి హైట్ ఉంటే ఓకే, వాళ్ళ తాతలు, మా పేరెంట్స్ వాళ్ళందరూ మంచి హైట్ ఉండి మనం హైట్ వచ్చేస్తే నాలాగా 6 feet అయితే ఓకే. మరి లేని వాళ్ళ సంగతి ఏంటి, ఓకేనా. లేని వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళు హైట్ లేకపోతే నెక్స్ట్ ఏం చేయాలనేది నేను ఈ వీడియోలో ఎండ్లో చెప్తాను, ఓకేనా. దానికి మెయిన్గా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఎవరెవరిని కన్సల్ట్ చేయాలి అనేది ఈ వీడియో ఎండ్లో చెప్పబోతున్నాను. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే జెనెటిక్స్ అనేది మెయిన్గా హైట్ గ్రోత్లో వన్ ఆఫ్ ద పార్ట్ అయి ఉంటుంది అనేసి ఈ పాయింట్లో నేను చెప్పబోతున్నాను, ఓకేనా గైస్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ మెయిన్గా వచ్చేసి ఏంటంటే మన ఏజ్ గైస్. చాలామంది వాళ్ళ ఏజ్ని కన్సిడర్ చేయరు. ఏంటంటే ఫస్ట్ లేడీస్, గర్ల్స్ అండ్ బేబీస్ వచ్చేసి గర్ల్స్కి ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది వాళ్ళ ఏజ్లో, ఓకేనా. గర్ల్స్ 18 years వరకు చాలా బాగా పెరుగుతారు. ఆ తర్వాత వాళ్ళ గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది, తగ్గిపోతుంది. కానీ బాయ్స్కి అలా కాదు, బాయ్స్కి గ్రోత్ అప్ టు 25 ఉంటుంది గైస్, ఓకేనా. దాన్ని కన్సిడర్ చేయకుండా మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం. అది ఎలాంటి అంటే 18 years దాటంగానే హైట్ పెరగట్లేదని చెప్పి అన్నెసరీ యాక్టివిటీస్కి వెళ్తాం. అదేంటంటే ఎలాగ వర్కౌట్స్ అండ్ బ్యాక్ బోన్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయటం, అలా వీటిని మన ఏజ్ని కూడా మెయిన్గా కన్సిడర్ చేసుకోవాలి గైస్. అది సెకండ్ పాయింట్, ఓకేనా. బాయ్స్ 18 దాటేసిన తర్వాత హైట్ పెరగట్లేదని కంగారు పడాల్సిన అవసరం లేదు. గర్ల్స్ అయితే కనుక 18 దాటిన తర్వాత కూడా పెరుగుతారు. కానీ మెయిన్గా ఏంటంటే గర్ల్స్కి 18 yearsతో మామూలుగా బాడీలో గ్రోత్ అనేది ఆగిపోవటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అదే బాయ్స్లో అయితే కనుక 25 వరకు పెరుగుతారు అని నేను ఈ పాయింట్లో చెప్పబోతున్నాను. అన్నెసరీ యాక్టివిటీస్ అన్నాను ఇందులో, అవి ఏంటి అంటే అదే థర్డ్ పాయింట్. లెట్స్ స్టార్ట్. థర్డ్ పాయింట్లో అన్నెసరీ యాక్టివిటీస్ అంటే 18 years దాటంగానే, ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, 18 years దాకా నేను ఆగాను. 18 years దాటి 19 రాగానే వెంటనే నేను జిమ్లో జాయిన్ అయిపోయాను. ఏ వర్కౌట్ చేయాలో తెలియక అన్ని వర్కౌట్స్ చేసేసాను. అఫ్కోర్స్ నేను ఆల్రెడీ పెరగటం 18 వరకు పెరగటమే 6 feet వచ్చేసాను కాబట్టి 6 feetతో ఆగిపోయాను. నా ఫ్రెండ్స్ 2-3 ఉన్నారు, ఓకేనా. వాళ్ళు 5'7" ఒకడున్నాడు, 5'4" ఒకడున్నాడు, ఓకేనా గైస్. వాళ్ళిద్దరూ 5'4" దగ్గరే ఆగిపోయారు, 5'7" దగ్గరే ఆగిపోయారు. ఎందుకంటే మేము ముగ్గురం జిమ్ అప్పుడే స్టార్ట్ చేసాం, ఓకేనా గైస్. అప్పుడు స్టార్ట్ చేస్తే ఎందుకని ఆగిపోయామంటే మెయిన్గా మన బ్యాక్ బోన్ మీద స్ట్రెస్ పడకూడదు.
హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్యాక్ బోన్ మీద, లోవర్ బ్యాక్ అండ్ బ్యాక్ బోన్ మొత్తం మీద స్ట్రెస్ అనేది పడకూడదు. మీరు జిమ్లో బ్యాక్ బోన్కి సంబంధించిన వర్కౌట్స్ చేయకూడదు. అది గుర్తు పెట్టుకోండి. మీరు జిమ్కి వెళ్తుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడగాల్సింది మీ ట్రైనర్ని కానీ, అక్కడ మీ పక్కన ఉన్న ట్రైనర్స్ని కానీ, మీ జిమ్ కోచ్ని కానీ, నా గోల్ ఇంకా హైట్ పెరగటం, సో నా బ్యాక్ బోన్ మీద స్ట్రెస్ పడకుండా వర్కౌట్స్ పెట్టండి, వర్కౌట్స్ మార్చండి అని చెప్పి మీరు వాళ్ళకి క్లియర్గా చెప్పాలి. అప్పుడే వాళ్ళు దానికి తగ్గట్టు మంచి ప్లాన్స్ ఇస్తారు గైస్. ఓకేనా? ఆ వర్కౌట్స్ ఏంటి అవన్నీ అనేది వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే మనం చేసే మిస్టేక్ ఏంటో తెలుసుకోవటం అనేది ఈ వీడియోలో పాయింట్. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైనట్టుంది. ఓకేనా గైస్? నెక్స్ట్ మెయిన్గా జిమ్కి వెళ్తే బ్యాక్ బోన్ మీద స్ట్రెస్ పడుతుంది వద్దు అని అంటున్నాను. ఒకవేళ వెళ్ళినా కానీ బ్యాక్ బోన్కి సంబంధించినవి చేయొద్దు అంటున్నాను. కానీ ఒకవేళ అసలు జిమ్కే వెళ్ళనోళ్ళు హైట్ పెరగాలి అంటే ఏం చేయాలి? స్పోర్ట్స్ ఫ్రెండ్స్, ఏ స్పోర్ట్ తీసుకున్నా కానీ చాలా మంచిది మన బాడీకి. మనం అథ్లెటిక్గా మారాలి. అథ్లెటిక్గా మారితే కనుక అది మన బాడీని స్ట్రెచ్ చేస్తుంది. ఓకేనా? యోగా గైస్, యోగా చేయండి. మన మెంటల్ స్ట్రెస్ని తగ్గిస్తుంది, మన పిట్యూటరీ గ్లాండ్స్లో హార్మోన్స్ని రిలీజ్ అయ్యేలా చేస్తుంది, అండ్ మన బాడీని స్ట్రెచ్ చేస్తుంది. ఓకేనా గైస్? నెక్స్ట్ థింగ్ ఈజ్ హ్యాంగింగ్. చేత్తో హ్యాంగ్ అవుతూ ఉండాలి, రోజు ఏలాడాలి ఒక 5 to 10 minutes. స్విమ్మింగ్ గైస్, స్విమ్మింగ్ అనేది చాలా మంచి అథ్లెటిక్ వర్కౌట్ గైస్. అది చేయటం వల్ల మీరు హైట్ చాలా బాగా పెరుగుతారు అండ్ మీ బాడీ అథ్లెటిక్గా మారుతుంది అండ్ మీ బాడీ మొత్తం స్ట్రెచ్ అవుతుంది గైస్. సో స్విమ్మింగ్ కూడా మీ స్పోర్ట్స్లో ఇంక్లూడ్ చేసుకోండి, ఎక్కువగా దాని మీద ఫోకస్ చేయండి, హైట్ పెరగండి. 4th వన్ వచ్చేసి ఫుడ్ గైస్. మెయిన్గా మనం చేసే తప్పు ఏంటంటే కరెక్ట్ ఏజ్లో కరెక్ట్ ఫుడ్ అనేది మన బాడీకి అందించాం గైస్, కరెక్ట్ టైంలో. అది సరిగ్గా మనం మన బాడీకి ఇవ్వకుండా మనం ఏం చేస్తుంటాం, జస్ట్ ఏదో ర్యాండమ్గా ఏదో పొద్దునే లేసామా, ఏదో పులిహార తిన్నామా, లేదా మధ్యాహ్నం అన్నం తిన్నామా, లేదా సాయంత్రం వచ్చేసామా, అలా ఇష్టం వచ్చినట్టు తినేయటం కాదు. మనకి గ్రోత్ ఏజ్ అనేది ఒకటి ఉంటుంది, అర్థమైందా? 25 వరకు, మన ఏజ్ 25 వచ్చే వరకు మనం చాలా మంచి కాల్షియం రిచ్ ఫుడ్ తినాలి. అసలు కాల్షియం రిచ్ ఫుడ్ అనే కాదు, ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ ఉన్నది ఒక అసలు ఎక్స్ట్రాడినరీ నీట్గా ఒక డైట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని ఫుడ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అలా తింటూ ఉంటే కనుక మనకి హైట్ పెరగకపోవటానికి ఫుడ్ తినలేదు అనేది వన్ ఆఫ్ ద రీజన్ కాకుండా ఉంటుంది గైస్. ఎలాంటి ఫుడ్ తినాలి అంటే, ఫస్ట్ మనకి బోన్ పెరగాలి అంటే కనుక కాల్షియం ఏటిల్లో ఎక్కువ ఉంటుంది. ఫిష్, లీఫీ వెజిటేబుల్స్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, వాటిలో ఇంకా ఏటిల్లో అయినా కానీ వాటిలో మెయిన్గా ఈ 4లో కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే మటన్, నాన్ వెజ్ అయితే కనుక అలాగా వాటిలో బోన్ సూప్, వీటిల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఓకేనా, ఎగ్ వైట్స్, కంప్లీట్ ఎగ్స్, చికెన్, ఓకేనా, గ్రీన్ పీస్, రాజ్మా, ఇలాగ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకొని రోజు నట్స్, గ్రౌండ్ నట్స్ అండ్ డేట్స్, హనీ, ఇవన్నీ రోజు నీట్గా ముందు పేరెంట్స్ ఫోకస్ చేయాలి వాళ్ళ కిడ్స్కి ఎలాంటి ఫుడ్ పెడుతున్నాము అనేది. అదే మీరు 18 దాటిన తర్వాత లేదా 20 దాటిన తర్వాత బ్యాచులర్స్ అయ్యి వచ్చేసారనుకోండి పేరెంట్స్ నుంచి దూరంగా, ఏదో తిన్నామా, వెళ్ళి ఒక ప్యాకెట్ కర్రీ కొనుక్కున్నామా, వచ్చామా, తిన్నామా అంటే కనుక నేను హైట్ పెరగట్లేదు బాబోయ్ అనుకుంటే పెరగరు ఫ్రెండ్స్, అర్థమైందా? తర్వాత బాధపడతాం కంటే ఇప్పటి నుంచే ఒక స్ట్రక్చర్గా ప్లాన్ చేసుకొని నేను చెప్పినవన్నీ రోజు తినే ఫుడ్లో ఉండేలా చూసుకొని ప్లాన్ చేసుకొని తింటే కనుక ఖచ్చితంగా మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. ఫుడ్ అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అవ్వదు. ఇప్పుడు ఫైనల్గా ఫస్ట్లో చెప్పాను, మనం ఒకవేళ హైట్ పెరగట్లేదు, నేను ఇప్పుడు 25 వచ్చేసానన్న, నేను ఇప్పుడు 22కి వచ్చేసాను, నేను ఇంకా హైట్ పెరగట్లేదు, నన్ను ఏం చేయమంటావు అని అంటారు. చాలామంది డౌట్ అదే. నేను ఇప్పుడు దాకా చెప్పింది ఏంటి, ఆల్రెడీ చిన్నోళ్ళని ఎలాంటి ఫాలో అయితే హైట్ పెరుగుతారు అనేది చెప్పాను. కానీ అసలు డౌట్ వచ్చేసి ఏంటి, హైట్ అనేది పెరగలేదు,
పెరగాలి అంటే మనం ఎలాంటి ఫాలో అయితే పెరుగుతాము అన్నది డౌట్. ఓకేనా గైస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే వాడు మన హార్మోన్ లెవెల్ని, పిట్యూటరీ గ్లాండ్ అనేది మన బ్రెయిన్కి కింద పార్ట్లో ఉంటుంది. అది HGH అనే హార్మోన్, హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దానికి కూడా ఇప్పుడు ఫార్ములాలు చెప్పమంటే నేను ఎక్కడ నోట్ చేసి చెప్తాను, అవసరం లేదు ఫార్ములాలు, కానీ సింపుల్గా క్లియర్గా చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. ఓకేనా గైస్? ఆ HGH అనేది టెస్ట్ చేస్తారు. సర్టైన్ లెవెల్లో మీకు ఎందుకు హైట్ గ్రో అవ్వలేదు, మీలో ఫాల్ట్ ఏంటి అనేది ఆ లెవెల్ని టెస్ట్ చేస్తారు. ఆ లెవెల్ని టెస్ట్ చేస్తారు. అది వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసుకుంటారు. నెక్స్ట్ లివర్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే మొత్తం ఎంజైమ్స్ అన్నిటినీ లెవెల్ని టెస్ట్ చేస్తారు. దానికి ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. ఆ రెండింటిని కంపేర్ చేసుకొని అప్పుడు డాక్టర్ మీ బాడీకి ఎంత డోసేజ్ అవసరం, ఏమేమి అవసరం, ఎలాంటి ఫుడ్ అవసరం అనేది నీట్గా నేను ఇందాక చెప్పినట్టు కాల్షియం రిచ్ ఫుడ్, విటమిన్స్, ట్యాబ్లెట్స్ అన్నీ రాసిస్తారు గైస్. అది ఒక స్ట్రక్చర్. లేదా నేను ఇందాక చెప్పినట్టు ఫుడ్లో కాల్షియము, ప్రోటీను ఉన్న ఫుడ్ నేను ఇందాక చెప్పాను కదా, అవి ఫాలో అయితే ఎక్కువగా తొందరగా పెరిగే లేదా అప్పుడు హైట్ పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్తారు. ఇంకా లేదు నేను కంపల్సరీ పెరగాలి అని మీరు అంటారు. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడంటే HGH అనే ఇంజెక్షన్స్ ఉంటాయి. HGH అనే ఇంజెక్షన్లు అనగానే మళ్ళీ వచ్చేసి చాలామంది ఉన్నారు డాక్టర్లు, నన్ను డౌట్లు అడిగేవాళ్ళండి, ఎక్స్ట్రాడినరీ పీపుల్ వాళ్ళు, దేవుళ్ళు నన్ను అడుగుతారు, HGH అన్నావు నువ్వు, వాళ్ళకి ఫార్ములాలు చెప్పాలంటారు. నేనేమన్నా మీకు డాక్టర్ క్లాసులు చెప్తున్నానా? కాదు కదా. HGH ఎంజైమ్స్ ఉన్న ఇంజెక్షన్స్ని మన ఒంట్లో ఇంజెక్ట్ చేస్తారు. ఓకేనా? అప్పుడు ఆర్టిఫిషియల్ HGH హార్మోన్స్ అనేవి మన బాడీని ఇంజెక్ట్ అవ్వగానే అవి మీరు హైట్ పెరగటానికి త్వరగా ఆస్కారం ఉంటుంది. అండ్ లివర్ కూడా సర్టైన్ ఎంజైమ్స్ అనేది ప్రొడ్యూస్ చేయలేకపోతుంటే అవి ప్రొడ్యూస్ అయ్యేలాగా ట్యాబ్లెట్స్ కానీ, స్టెరాయిడ్స్ కానీ, లేదా ఎంజైమ్స్ కానీ ఇంజెక్ట్ చేస్తారు, లేదా ట్యాబ్లెట్స్ ద్వారా మనకిస్తారు. అప్పుడు మన ఒంట్లో హైట్ పెరిగే ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా హైట్ పెరుగుతారు. అండ్ నేను ఇందాక చెప్పిన విధంగా ఫుడ్ తినడం ద్వారా కూడా హైట్ పెరుగుతారు గైస్. మీకు ఇప్పుడు దాకా చెప్పినవన్నీ క్లియర్గా అర్థమైనవి అనుకుంటున్నాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ ధీరజ్ గౌతమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ద పీపుల్ హూ ఆర్ సబ్స్క్రైబింగ్ మీ. అండ్ సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నాకున్న కొంతమంది అయినా కానీ నాకు నా ఫ్రెండ్స్తో సమానం. అండ్ వాళ్ళకి ద బెస్ట్ అవుట్పుట్ ఇస్తానని చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్. జై హింద్.